హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏ పార్టీ నెగ్గితే ఏపీలో ప్రతిపక్షం ఉండదు, ఏ పార్టీ నెగ్గితే ఏపీలో ప్రతిపక్షం లేకుండా పోతుంది. ఎందుకు మాట్లాడుతాను ఈ మాట? ఏ పార్టీ నెగ్గినా సరే 2024 ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గినా సరే ప్రతిపక్షం లేకుండా చేస్తారు. ఎందుకంటే నియంతృత్వ పరిపాలన అనేది కొనసాగుతుంది, జరుగుతుంది. ఎందుకంటే కనుక ప్రతిపక్షం ఏదైతే అధికార పక్షం ఉందో అధికార పక్షం ఖచ్చితంగా ప్రతిపక్షం మీద దాడులు అనేవి చేస్తుంది. కాబట్టి ఏ పార్టీ నెగ్గినా సరే మిగిలిన పార్టీలో వాళ్ళు చల్లా చెదరైపోతారు, ఊళ్ళు విడిచిపెట్టి పారిపోయే పరిస్థితులు తీసుకొస్తారు అనేది కనుక చెప్తున్నారండి చాలామంది రాజకీయ నాయకులు. కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే కనుక ఆల్రెడీ అసలు రాజకీయాలు అలా ఉండే కాదండి. 1994 ఎన్నికలు చూసినా, 99 ఎన్నికలు చూసినా, 2004 ఎన్నికలు చూసినా, 2009 ఎన్నికలు చూసినా ఇలా లేవు. ప్రతిపక్షం అధికార పక్షం సమ ఉజ్జీలుగా ఉండి ఏదైనా తప్పు చేస్తే నిలబెట్టడానికి, తప్పు చేస్తే దాన్ని ఖండించడానికి ప్రతిపక్షం అనేది ఉండేది. ప్రతిపక్షం అంటూ ఒకటి ఉంది, మనం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అని అధికార పక్షానికి భయం ఉండేది. అలాంటిది ఈ రాజకీయాల్లో రాను 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 ఎలా వచ్చినాయి ఈ రాజకీయాలు అంటే కనుక ప్రతిపక్షం అధికార పక్షం అనేది లేదు. ఎవరు నెగ్గితే వాళ్ళదే ఒకటే పక్షం, ఇంకా రెండో పక్షం ఉండకూడదు. ఇక అలా ఉండటం నోరెత్తితే చాలు ఆ గొంతు నొక్కేయడానికి కస్సింగ్ 100% అయితే జరుగుతున్నాయి. ఎక్కడ దాకండి మీరు ఏదైతే చూస్తారో మొన్నటిదాకా ఎలక్షన్లో గొడవలో. కాబట్టి నోరు లేపిన నుండి మాక్సిమం గొంతు ముగించే ప్రయత్నాలు చేసినాయి. కాబట్టి 2024లో ఏ పార్టీ వస్తుందో అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా సరే ప్రతిపక్షం లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ 2014 ఏదైతే ఇప్పుడు జరిగిందో, ఇప్పుడు 2019లో నెగ్గిన వైసీపీ ఏదైతే దాడులు చేయించిందో టీడీపీ గవర్నమెంట్ మీద, కాబట్టి టీడీపీ నాయకుల్ని ఎలా అయితే కేసులు పెట్టించి కేసుల యొక్క కోర్టుల చుట్టూ తిప్పి ఎరకాటలో పెట్టి ఎలాగైతే ఒక నియంతలాగా పరిపాలించారో సేమ్ అదే జరుగుతుందేమో. టీడీపీ వస్తే కనుక, కూటమి వస్తే కనుక, టీడీపీ అధికారం చేపడితే కనుక సేమ్ అదే రివెంజ్ ఉంటుందేమో వైసీపీ మీద కొంతమంది మేధావులు మాట్లాడుకున్నారండి. ఎందుకంటే మ్యాక్సిమం వచ్చి రాగానే పార్టీలోకి అధికారంలోకి వచ్చి రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే కనుక మన అధికార పక్షం, మనం అధికారంలో ప్రతిపక్షం ముందు దాన్ని నొక్కేయాలి. అధికారంలో మనం ఉండగా ప్రతిపక్షం నోరు మెదపకూడదు. ముందు వాళ్ళని కేసులు పెట్టో బైండ్ ఓవర్లు చేసో ఏదో రకంగా వాళ్ళని తొక్కేయాలి ఫస్ట్. కాబట్టి అధికారానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షం అనేది ఉండకూడదని ఒక దుష్ట ఆలోచన ఏదైతే ఉందో అది చాలా దారుణం. ఎలాగంటే సామాజిక పరంగా చూసుకున్నా సరే, ఏ రకంగా సరే రాజకీయ పరంగా ఎలాంటి హేయమైన చర్య చాలా దారుణమైన విషయం. నిజమండి. ఎక్కడి దగ్గర బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చాలా కాలం తన సత్తా చాటిందో అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఎవరైతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారో, కాంగ్రెస్ పార్టీ వచ్చిందో, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి రాగానే ఆల్రెడీ అది ఏదైతే ప్రతిపక్షం ఉందో దాని మీద దాడులు మొదలెట్టాయి. నిజమండి. ఎందుకంటే వాళ్ళెవరిని నోరు మాట్లాడకుండా, నోరు మెదపనివ్వకుండా వాళ్ళ మీద కేసులు పెట్టడం, కేసులు బనాయించడం లాంటివి చేశారు. వాస్తవం అండి ఇది నిజంగా. కాబట్టి వాళ్ళు చేసే వాళ్ళు తొక్కేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ఇది చాలామంది మాట్లాడుకున్నారు ఆల్రెడీ. కాబట్టి రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే రీతిగా జరగబోతుంది. ఏ పార్టీ వచ్చినా సరే, అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా సరే ప్రతిపక్షాన్ని అణిచివేతకు గురి చేయడానికి, ప్రతిపక్షం అనేది దాని నోరు కుట్టేయడానికి కాబట్టి ఆల్రెడీ సిద్ధమవుతున్నారు. రివెంజ్ అండి, రివెంజ్లు. ఈ రివెంజ్లు చూసుకుంటా పోతే ఇంకా ఆ ప్రతిపక్షం అనేది లేకుండా పోతే కనుక ప్రశ్నించే హక్కు అనేది కోల్పోతాడు మనిషి. కాబట్టి వాళ్ళు చేసిందే మేం చేసిందే కరెక్టు, మేం చేసిందే సబబు అని అనుకోవడం పొరపాటు, కూడా చాలా పొరపాటుది నన్ను అడిగితే కనుక. కాబట్టి అలాగే ఎప్పుడైతే ఈ 2019 ఎన్నికల్లో నెగ్గిన తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసిందో, ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే కనుక దానికి డబుల్ డోస్ అయితే చేస్తుంది. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ నేను చెప్పట్లా. కాబట్టి ఇది మాత్రమే తప్పనేది చెప్తున్నా. ఎందుకంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఎక్కువ ఛానళ్ళు ఇప్పుడు జరిగే చర్చ ఇది. ఎక్కువగా చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట ఇది. చాలామంది మాట్లాడుతున్నారండి ఈ మాట. అంటే ఏపీలో ప్రతిపక్షం అనేది ఉండబోదేమో నాకు తెలిసి. ఆల్రెడీ అసలు ఓట్ల ఎలక్షన్లో తెలిసిపోయిందండి ఏంటనేది. నానా రాద్దాంతో, నానా రభస, నానా ఇలా ఎప్పుడు లేదండి వాస్తవంగా. ఇంతకు ముందు ఎన్నికలు చూసినా సరే అలా లేదు. ప్రతిపక్షం హోదా తను ఉండేది, అధికార పక్షం హోదా తను చూపించుకునేది. అలాంటిది ఏమీ లేదు ఇప్పుడు. వన్ సైడ్ వారే. కాబట్టి చూద్దాం రాజకీయాలు ఇంకా ఎంత దరిద్రంగా తయారవబోతున్నాయి అనేది. కాబట్టి ఇలాగ ఈ రకంగా జరిగితే కనుక ఆటోమేటిక్గా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కూలిపోతుంది. 100% ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు.
ఎలా చేస్తే కనుక. కాబట్టి అలా కాకుండా ఒక డిగ్నిటీ హోదా ఉండాలంటే కనుక, రాజకీయం అనేది ఒక హోదా ఉండాలంటే కనుక ప్రతిపక్షం ఉంటే కనుక ఖచ్చితంగా అధికార పక్షం అనేది ఉంటుంది, అధికార పక్షం ఉంటే ప్రతిపక్షం ఉంటుంది. అలా ఉండాలి. అలా లేకుండా చేయాలనుకోవడం చాలా నియంతృత్వ ధోరణి. అదే నేను చెప్పేది. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు. ఈ నా మాటల్లో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.